లాంచ్ ఆఫర్ పేరుతో 60 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాసును కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. చెన్నైలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న కాకర్ల శ్రీనివాస్ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో డబ్బులు వసూలు చేసి తర్వాత ఇళ్లనివ్వకుండా మోసం చేశాడు. ఇప్పటివరకు 60 కోట్ల రూపాయల వరకు మోసం జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. ఈడీ కేసు నమోదు కాగానే పరారీ అయ్యాడు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 60 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాసును కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, దేవి, కొద్దిసేపటి క్రితమే జయత్రి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఎండీ కాకర్ల శ్రీనివాస్ ని పిఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఇతను చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత నెల 20-21 తేదీలో జరిపిన సోదాల్లో లభించిన ఆధారాలకు అనుగుణంగా కాకర్ల శ్రీనివాస్ కోసం గాలించడం జరిగింది. ఇతన్ని ముందుగా కాకర్ల శ్రీనివాస్ ని హైదరాబాద్ పోలీసులు 2023లోనూ అరెస్టు చేయడం జరిగింది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా కూడా మోసానికి పాల్పడ్డాడు. ఫ్రీలాన్స్ స్కీమ్ పేరుతోటి అనేక మంది అమాయకుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లను కానీ లేదా తిరిగి చెల్లించాల్సిన డబ్బును కానీ ఇవ్వకుండా అతను తప్పించుకుంటూ తిరగడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జైలు నుండి బయటికి వచ్చి అప్పటి నుండి కూడా పరారీలో ఉన్నాడు. మరొక వైపు ఈ కేసులో ఈడీ హైదరాబాద్ పోలీసుల నుండి ఎఫ్ఐఆర్లను సేకరించి వాటి ద్వారా కేసును నమోదు చేయడం జరిగింది. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన క్రమంలో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడం జరిగింది. దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా కూడా మనీ లాండరింగ్ పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఇతని పైన 2002 పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇతని కోసం గాలించడం మొదలుపెట్టారు. కాకర్ల శ్రీనివాస్ కోసం పక్కా ఎవిడెన్స్ ఆధారంగా నిన్న చెన్నైలో అతన్నైతే అదుపులోకి తీసుకుని రాత్రి హైదరాబాద్ కు తీసుకొని రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు పిఎంఎల్ఏ కోర్టులో. ప్రస్తుతం అతనికి సంబంధించి కోర్టులో అవసరమైన వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో అతనికి కోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. రాధాకృష్ణ, థ్యాంక్ యూ.